సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకుంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీ ఈసారి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అధికార వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. వైసీపీ కీలక నేతలు, మంత్రులు ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం జరిగింది. 11 సీట్లలో మాత్రమే విజయం సాధించి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. 4 పార్లమెంటు స్థానాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితమైంది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలయ్యాయి. దీంతో జగన్ పని అయిపోయిందని అందరూ భావించారు. కానీ జగన్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నారు. గతానికి భిన్నంగా ఆయన స్పందించడం కనిపించింది. వైసీపీ ఓడిపోవడానికి జగన్ కూడా ఓ కారణమని చాలామంది అభిప్రాయపడ్డారు. జగన్ ప్రజల్లో తిరుగుతూ లీడర్గా ఎదిగారని, అలాంటి జగన్ సీఎం అయిన తర్వాత ప్రజలకు దూరమయ్యారని చాలామంది నేతలు చెప్పడం జరిగింది. దీన్ని గ్రహించిన జగన్ తన తప్పును సరిదిద్దుకోవడానికి రెడీ అవుతున్నారు. దీనిలో భాగంగానే తిరిగి ప్రజల్లోకి వెళ్ళడానికి జగన్ సన్నద్ధం అవుతున్నారు. జగన్ కొత్త ఏడాది జనంలోకి రావాలని చూస్తున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత జగన్ జిల్లాల టూర్లకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రతి పార్లమెంటు పరిధిలో జగన్ 2 రోజుల పాటు మకాం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ఎలా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలో కూడా ఆయన వారికి దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ప్రతిరోజు 1 గంట పాటు పార్టీ క్యాడర్కు కేటాయించాలని జగన్ నిర్ణయించుకున్నారు. పార్టీ నేతలతో పాటు ప్రజలకు కూడా ఈ అవకాశం ఇస్తున్నారు అని అంటున్నారు. దాంతో మొత్తం పార్టీ టాప్ టు బాటం అంతా ప్రక్షాళన చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. మొత్తానికి జగన్ పార్టీ గేరు పూర్తిగా మార్చబోతున్నారని అంటున్నారు. మరి జగన్ తన పార్టీని ఎలా బలోపేతం చేస్తారో చూడాలి.